నమస్కారం, మీరు చూస్తుంది ఆర్బీ న్యూస్. నేను సుప్రజ. ముందుగా ముఖ్యాంశాలు. మట్టి దిబ్బ కూలీ 10 మంది ఉపాధి హామీ కూలీల మృతి. నారాయణపేట జిల్లాలో విషాదం. ఉపాధి హామీల కూలీ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని అధికారులకు ఆదేశం. గురువారం జరిగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం. పోలింగ్ కేంద్రాలకు చేరిన ఈవీఎం మిషన్లు, వీవీప్యాట్లు. జయశంకర్ జిల్లా కేంద్రంలో అక్రమ కట్టడాన్ని కూల్చివేసిన రెవెన్యూ అధికారులు. గురువారం జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 11న జరిగే లోక్సభ ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జయశంకర్ జిల్లాకు సంబంధించి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, అదేవిధంగా వీవీప్యాట్లు, ఇతర సామాగ్రితో పాటు ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు భూపాలపల్లికి చేరుకున్నారు. కాగా ఎన్నికల విధులు నిర్వహించే అధికారులను ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ద్వారా పోలింగ్ కేంద్రాలకు చేర్చుతుంది. బుధవారం భూపాలపల్లికి చేరుకున్నటువంటి ఈవీఎం మిషన్లను ఆర్డీఓ వెంకటాచారి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలవుతుందని, వేసవికాలం అయినందువల్ల ఓటర్లు ఇబ్బందికి గురికాకుండా ఉండేందుకోసం ఎండ రాకముందే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి 15 వరంగల్ పార్లమెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి 108 భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు భూపాలపల్లి హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో డిస్ట్రిబ్యూషన్ ప్రారంభమైంది. సో ఇక్కడికి ఇప్పటికీ ఒక 20-30% పోలింగ్ సిబ్బంది రీచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఒక్కొక్కరుగా వాళ్లకు కేటాయించినటువంటి కౌంటర్లలో మెటీరియల్ అందుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్ కౌంటర్లో మేము కంట్రోల్ యూనిట్స్, బ్యాలెట్ యూనిట్స్, అదేవిధంగా వీవీప్యాట్లు, అదేవిధంగా వాళ్లకు ఈసారి కొత్తగా సీఈఓ ఆఫీస్ నుంచి మాకు ఒక మెటీరియల్కి సంబంధించి కిట్ బ్యాగ్ కూడా రావడం జరిగింది. ఆ కిట్ బ్యాగ్లోనే అంత మెటీరియల్, అదేవిధంగా పోస్టర్లు, కావాల్సినట్టు ఫిలప్ చేయాల్సినటువంటి ఫామ్స్, కవర్స్ అన్నీ కూడా మేము గతంలో కన్నా కూడా ఈసారి చాలా మెరుగ్గా వాళ్ళందరికీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు మొత్తం చూసినట్లయితే భూపాలపల్లి కాన్స్టిట్యున్సీలో మొత్తము ఓటర్లు 2,64,453 మంది ఓటర్లు. సో దానికి సంబంధించి దరిదాపు ఒక 5,000 మంది పీడబ్ల్యూడీ ఓటర్స్ ఉన్నారు. అదేవిధంగా 109 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. సో దీనికి సంబంధించి అన్ని రకాలుగా పోలింగ్ కేంద్రాలలో మరి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అక్కడ కావాల్సినటువంటి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, లేకపోతే ఎండాకాలం కాబట్టి షేడ్ అంటే షామియానాలకు సంబంధించి కానీ,
సో మిగతా పోలింగ్ సిబ్బందికి కావాల్సినటువంటి ఏర్పాట్ల విషయంలో కూడా మేము ఆయా తహసీల్దార్లకు విఆర్ఓల ద్వారా విఆర్ఏల ద్వారా ఏర్పాట్లు చేయవలసిందిగా సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సో ఇక్కడ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కూడా దరిదాపు సో ఒక్కొక్కరుగా తీసుకుంటున్నారు మెటీరియల్ అంతా కూడా. మా యొక్క ప్లాన్ ప్రకారం ఏంటంటే 2-3 గంటల లోపు అన్ని పోలింగ్ బూత్లు వాళ్ళ రెస్పెక్టివ్ పోలింగ్ బూత్లోకి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో ఇంకా కూడా పోలింగ్ సిబ్బంది ఇప్పుడిప్పుడే వస్తున్నారు, వాళ్ళు మెటీరియల్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సో ఇంకా కొంత సమయం పట్టడానికి అవకాశం ఉంటుంది. సో అంతేకాకుండా మరి ఈ సందర్భంగా ముఖ్యంగా అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఓటర్లందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, మీకు ఓటర్ స్లిప్స్ మేము పంపిణీ చేయడం జరిగింది. ఆ ఓటర్ స్లిప్స్ ఉన్నప్పటికీ కూడా కంపల్సరిగా మీ ఓటర్ ఐడెంటిటీ కార్డు లేదా ఇతర 11 ఆల్టర్నేటివ్ ఐడెంటిటీస్ అంటే ఎంప్లాయ్ అయితే ఎంప్లాయిటీ కార్డు, ఆధార్ కార్డు, లేకపోతే జాబ్ కార్డు, లేకపోతే బ్యాంకు పాస్బుక్లో ఉన్నటువంటి కార్డు, తర్వాత పాన్ కార్డు, సో ఇట్లా 11 ఆధారాలు మేము ఇవ్వడం ఎలక్షన్ కమిషన్ సూచించడం జరిగింది. ఏదో ఒక కంపల్సరీగా ఒక ఐడెంటిటీ కార్డు తీసుకుని పోలింగ్ బూత్కి వచ్చి ఓటర్గా వారు నమోదు చేసుకోవాలంటే ఓటు వేయడానికి ప్రయత్నం చేయాలి, లేకపోతే ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఓటర్ కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే, సో మీ ఫోటో ఓటర్ స్లిప్తో పాటుగా తప్పనిసరిగా ఒక ఐడెంటిటీ కార్డు తీసుకొచ్చి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని గుర్తించాలి. ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి సో త్వరగా 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. మనకు ఇక్కడ భూపాలపల్లి కాన్స్టిట్యున్సీలో 4 గంటల వరకే పోలింగ్ ముగుతుంది. మరి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో మిగతా 6 కాన్స్టిట్యున్సీలో 5 గంటల వరకు ఉంది, కానీ భూపాలపల్లిలో మాత్రము 4 గంటలకు వరకే ఉంది. సో అయినప్పుడు కూడా సో 4 గంటల లోపుగా ఎవరు వస్తారో అందరికీ కూడా మరి పిఓ స్లిప్పులు ఇచ్చేసి ఆ 4 గంటల సమయానికి ఎంతమంది పోలింగ్ స్టేషన్ పరిధిలో ఆ యొక్క కాంపౌండ్ వాల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా స్లిప్స్ ఇచ్చేసి అందరూ పూర్తి అయిపోయేంత వరకు ఈ ఓటింగ్ ప్రాసెస్ అనేటువంటిది కొనసాగుతుంది. కాబట్టి దయచేసి ఎండాకాలం కాబట్టి ఓటర్లందరూ కూడా సకాలంలో ఎండ కంటే ముందుగానే వచ్చేసి వాళ్ళ యొక్క ఓటుని సద్వినియోగపరచుకోవాలి. గతంలో కన్నా కూడా 2014 కన్నా 2018లో మన పోలింగ్ శాతం 79 నుంచి 83% పెరిగింది. ఈసారి కూడా అంతకన్నా ఎక్కువ మన పోలింగ్ పర్సెంటేజ్ పెంచాలి. అప్పుడే ప్రజాస్వామ్యం విజయవంతమైనట్లుగా మనము భావించడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఎన్నో అవగాహన ర్యాలీలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సో దాన్ని అవకాశంగా తీసుకొని భూపాలపల్లి ప్రజలు తప్పకుండా మరి పెద్ద సంఖ్యలో పాల్గొని మరి రేపు పోలింగ్ని విజయవంతం చేస్తారని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా కాన్స్టిట్యున్సీలో సమస్యాత్మకమైనటువంటి గ్రామాలు, మిగతా గ్రామాలను కూడా గుర్తించడం జరిగింది. అక్కడ కూడా పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి కేంద్రంలో కూడా డిజిటల్ సర్వేలెన్స్ అంటే ఈసారి 100% డిజిటల్ సర్వేలెన్స్ 317 పోలింగ్ కేంద్రాలలో ఏదర్ సీసీటీవీ కానీ ఉంటుంది, లేకపోతే వెబ్కాస్టింగ్ కానీ ఉంటుంది. ముఖ్యంగా మన భూపాలపల్లి కేంద్రం అది అసెంబ్లీ సెగ్మెంట్లో 56 పోలింగ్ స్టేషన్లలో వెబ్కాస్టింగ్ చేస్తున్నాము. 261 కేంద్రాలలో సీసీటీవీల ద్వారా పోల్ని మేము పర్యవేక్షణ చేస్తున్నాం. కాబట్టి సో ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా బాధ్యుల్ని ఇమీడియట్గా గుర్తించి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సక్రమంగా పోలింగ్ జరగడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు చేసుకున్నటువంటి ప్రతి ఒక్క ఓటరు పోలింగ్ బూత్కి వచ్చేసి ఓటు వేసి మరి ఎన్నికల్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. జయశంకర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. జిల్లా కేంద్రంలోని 5 లైన్ ఆర్చ్ వద్ద అక్రమ కట్టడాలను గుర్తించిన అధికారులు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు జేసీబీతో నిర్మాణాలను కూల్చివేశారు. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు జరిపితే చర్యలు తీసుకుంటామన్నారు. మట్టి దిబ్బలు మీద పడి 10 మంది కూలీలు మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఉపాధి హామీ పనుల్లో భాగంగా తీలేరు సమీపంలో కూలీలు కందకం పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నీడ కోసం గుట్ట కిందకు వెళ్ళగా ఒక్కసారిగా మట్టి దిబ్బలు కూలీల మీద పడ్డాయి. దీంతో 10 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా ఒక మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి. కాగా ఉపాధి హామీ కూలీల మృతిపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని అధికారులను వారు ఆదేశించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం సన్నిధిలో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
12న అగ్నిప్రతిష్ఠ ధ్వజారోహణం, 13న ఎదురుకోళ్ల ఉత్సవం, అదేవిధంగా 14న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల 15వ తేదీన పట్టాభిషేకం నిర్వహించడానికి ఆలయ మండలి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఎన్నికల విధులకు వచ్చి గుండెపోటుకు గురై ఉద్యోగి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడు వైరాకు చెందిన నాగరాజుగా పోలీసులు గుర్తించారు. మృతుడు మదిరా నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సీఎం కేసీఆర్కి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఇటీవల కరీంనగర్ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరింది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే స్కావెంజర్స్, అటెండర్లు, స్వీపర్లచే రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటుందని సిఐటియు జిల్లా అధ్యక్షులు చక్రపాణి ఆరోపించారు. భూపాలపల్లి పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో వారి సమస్యలపై సమావేశం నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్గా, స్కావెంజర్గా, స్వీపర్లుగా పనిచేస్తున్నటువంటి వర్కర్లను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించట్లేదు. వీళ్ళందరితోటి కూడా వెట్టి చాకిరీ చేయించుకుంటా ఉంది. మొత్తం మీద 2000 రూపాయలకే ఈరోజు వీళ్ళను పని చేయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ గుర్తింపు కార్డు కానీ, కనీసానికి వీళ్ళు స్కావెంజర్లు అనేటువంటి గుర్తింపు కానీ ఇంకోటి అసలు లేదు. అదేవిధంగా పొద్దున లేతే నైట్ వాచ్మెన్ అనేటువంటి వాళ్ళను కూడా నైట్ వాచ్మెన్తో పాటు పొద్దున ఊడవాలి, అదేవిధంగా అన్ని రకాల పనులు చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం గుర్తించట్లేదు. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి, కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా రెగ్యులరు అటెండర్లకు ఏదైతే జీతం ఇస్తూ ఉన్నారో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్తున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని ఇవ్వాలి అనేటువంటిది. వాటితో పాటు వీళ్లకు మొత్తం సంవత్సరం కాలం కాకుండా స్కూళ్ళు నడిచినప్పుడే జీతాలు ఇవ్వడం, తర్వాత జీతాలు ఇవ్వమని చెప్పడం అనేది చాలా దుర్మార్గం. ఆ 2 నెలలు ఏం తినాలి అనేటువంటిది కూడా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. వాటితో పాటు 2 ఏళ్ళ తరబడి 2 నెలలకు వస్తాయా, 3 నెలలకు వస్తాయా, వచ్చే జీతం కూడా ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి గ్యారంటీ లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం వీళ్లకు బ్యాంకు నుండి జీతాలు ఇవ్వాలని చెప్పేసి 18,000 రూపాయల వేతనం కావాలి. అదేవిధంగా ఉద్యోగ భద్రత ఇవ్వాలి, ఒక ఐడి కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇట్లాంటి ఇవ్వకుండా కార్మిక చట్టాలు ఉన్నటువంటి చట్టాలను ఏ ఒక్కటి కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అందుకోసమని ఈరోజు ఈ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అటెండర్లు, స్కావెంజర్లు, స్వీపర్లు, నైట్ వాచ్మెన్ అందరూ కూడా ఐక్యం అవుతూ ఉన్నారు. వాళ్ళ హక్కుల కోసం కొట్లాడడానికి సిద్ధమవుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తక్షణమే వీళ్ళ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాటితో పాటు గతంలో ఎమ్మెల్యే ఎన్నికలు, అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలప్పుడు కూడా వీళ్ళతోటి పనులు చేయించారు, కానీ నయా పైసా ఇవ్వలేదు. ఈరోజు ఎంపీ ఎన్నికలకు కూడా పనిచేయాలని చెప్తా ఉన్నారు, కానీ కనీసానికి నీళ్లు కానీ, ఛాయ కానీ, అన్నం కానీ పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఏదైతే ఉద్యోగులకు ఏదైతే రకంగా ఇస్తూ ఉన్నారో వీళ్ళకు కూడా ఎంతో కొంత ఎన్నికల్లో డ్యూటీ చేసినందుకు ఆండ్రోర్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇవి సమస్యలు కనుక పరిష్కారం కాకపోతే రాబోయే రోజులలో దశల వారీగా ఆందోళన పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.